మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో ఇది. సిస్టర్ ఆటో ప్లే యాప్ గురించి వీడియో చేయండి అని చెప్పేసి కమెంట్స్ లో అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో అడుగుతూనే ఉన్నారు. ఈ రోజు ఈ వీడియోలో ఆటో ప్లే యాప్ గురించి మీకున్న ప్రతి డౌట్ ని నేను క్లియర్ చేస్తాను. అసలు ఈ ఆటో ప్లే యాప్ లో మనం ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చా లేదా, మనీ ఏ విధంగా వస్తుంది, మానిటైజేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ప్రతి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఆల్రెడీ కొంతమంది క్రియేటర్స్ దీన్ని యూజ్ చేస్తున్నారు. యూజ్ చేస్తున్న క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యాప్ రిలేటెడ్ గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఈ వీడియో కింద కమెంట్ చేయండి. కొంతమంది క్రియేటర్స్ కి హెల్ప్ అవుతుంది. మరి టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, బాగున్నాయి ఇన్ఫర్మేషన్ అంటున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి హెల్ప్ కూడా చేయండి. ఫస్ట్ అయితే అసలు ఈ ఆటో ప్లే యాప్ అంటే ఏంటి అనేది చెప్తాను. ఇది ఒక ఇండియన్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్. సేమ్ యూట్యూబ్ లాగే ఉంటది. యూట్యూబ్ కి అల్టర్నేటివ్ గా మన ఇండియన్స్ వాళ్ళు లాంచ్ చేసిన యాప్ ఈ ఆటో ప్లే యాప్. సో ఈ ఆటో ప్లే యాప్ లో మీరు షార్ట్ వీడియోస్ అండ్ అలాగే లాంగ్ వీడియోస్ రెండు అప్లోడ్ చేసుకోవచ్చు. ఏ కేటగిరీ పీపుల్ అయినా కూడా మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. న్యూస్ ఛానల్స్, కుకింగ్ ఛానల్స్, టైలరింగ్ ఛానల్స్, ట్రావెల్ బ్లాగ్స్, ఇలా ఎవరైనా కూడా మీరు వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ లో ఇప్పటికే 1 మిలియన్ పీపుల్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నారు. సో చూస్తున్నారు, కొంచెం ఇప్పుడిప్పుడే స్ప్రెడ్ అవుతూ ఉంది. సో ఇక్కడ మానిటైజేషన్ క్రైటీరియా గురించి మాట్లాడితే, ఇప్పుడు మనకు యూట్యూబ్ లో మీ అందరికీ తెలుసు 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ టైం ఆర్ 10 మిలియన్ వ్యూస్ అయితే రావాలి. ఇక్కడ చాలా మంది క్రియేటర్స్ కి తెలియని విషయం ఏంటి అంటే, జస్ట్ ఆ యాప్ లో వెళ్లి వీడియోస్ పెట్టగానే మనీ వస్తదంట అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇది తప్పు. సో అలా ఏమీ జరగదు. ఇక్కడ కూడా మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉంది. అదేంటి అంటే ఇక్కడ మీకు 5 లెవెల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బిగినర్ క్రియేటర్, సెకండ్ వన్ గ్రోయింగ్ క్రియేటర్, థర్డ్ వన్ రైజింగ్ స్టార్, ఫోర్త్ వన్ వైరల్ సెన్సేషన్, ఫిఫ్త్ వన్ ఎలైట్ క్రియేటర్ అని చెప్పేసి ఇలా మీకు 5 లెవెల్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు థర్డ్ లెవెల్ కి రీచ్ అవ్వాలి. రైజింగ్ స్టార్ లెవెల్ కి మీరు రీచ్ అయితే మీకు మనీ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు మానిటైజేషన్ కి రీచ్ అవుతారు ఈ యాప్ లో. సో ఇక్కడ ఏంటి అంటే, కొంతమంది క్రియేటర్స్ ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నారు. నాకు ఇన్స్టాగ్రామ్ లో ఇలా షేర్ చేసుకున్నారు. 8000 వ్యూస్ అండ్ అలాగే 250 వాచ్ టైం వస్తే మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవుతున్నామని నాతో షేర్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు యూట్యూబ్ తో కంపేర్ చేస్తే 8000 వ్యూసే కదా, 250 వాచ్ టైమే కదా, చాలా చిన్నగా ఉంది నెంబర్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంటది, వినిపిస్తుంటది, అంతే కదా. ఎందుకంటే ఇక్కడ మనకు అప్డేట్ మారిపోయింది. 4000 వాచ్ టైం, 10 మిలియన్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి అని చెప్పేసి, ఇది చాలా ఈజీగా ఉంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు వినగానే. కానీ ఇక్కడ ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, యూట్యూబ్ ని వరల్డ్ వైడ్ గా చూస్తారు. యూట్యూబ్ కి వ్యూయర్షిప్ అనేది ఎక్కువగా ఉంది. ఈ యాప్ ఇప్పుడిప్పుడే స్ప్రెడ్ అవుతుంది, ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే యూజర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఈ యాప్ ని యూజ్ చేసే యూజర్స్ కానీ వ్యూయర్షిప్ అనేది ఈ యాప్ కి చాలా తక్కువ ఉంది. ఇక్కడ ఏంటంటే చేసే క్రియేటర్స్ ఉన్నారు కానీ చూసే ఆడియన్స్, వ్యూయర్స్ అనేది లేరు. అండ్ అలాగే నేను ఈ యాప్ ని ఆల్రెడీ చూసాను ఓపెన్ చేసి. ఇక్కడ ఏంటంటే తెలుగు క్రియేటర్స్ అనే వాళ్ళే లేరు, వేరే లాంగ్వేజ్ క్రియేటర్స్ ఎక్కువగా ఉన్నారు. ఆ డామినేషన్ అయితే నాకు కనిపించింది. సో అలా నెక్స్ట్ ఇక్కడ మరి ఏ వీడియోస్ చేయాలి, ఏ వీడియోస్ అంటే ఆ వీడియోస్ పెట్టొచ్చా, మనీ వస్తుందా అని చెప్పేసి మీరు క్వశ్చన్ వేయచ్చు. సేమ్ యూట్యూబ్ లో మనకు ఏం రూల్స్ అయితే ఉన్నాయో, కాపీరైట్ కావచ్చు, కాపీరైట్ స్ట్రైక్ కావచ్చు, ఒరిజినల్ కంటెంట్, ఇలా ఏదైతే ఉందో సేమ్ ఈ యాప్ లో కూడా మీరు ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పెట్టాలి. ఇతరుల కంటెంట్ ని మీరు అసలు కాపీ అనేది చేయకూడదు అలా. సో మరి ఇది మనీ ఎలా వస్తుంది ఏంటి అంటే, ఇప్పుడు మీరు రైజింగ్ స్టార్ కి రీచ్ అయ్యారు అంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎలిజిబుల్ అయినప్పుడు మీకు మనీ అనేది రావటం జరుగుతుంది. 500 రూపీస్ వచ్చిన తర్వాత మీరు మనీ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. మరి 500 రూపీస్ రాగానే పేమెంట్ వస్తుందా అంటే రాదు. సేమ్ మనకు యూట్యూబ్ లో $100 అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ మంత్ 21, 26 డేట్స్ లలో మనకు పేమెంట్ వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ మీరు 500 రూపీస్ ఈ థ్రెడ్ షోల్డ్ ఏదైతే రీచ్ అవుతారో ఆ తర్వాత 45 డేస్ తర్వాత మీకు అకౌంట్ లోకి అయితే రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ యాప్ లో ఇంకొక ప్లస్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇక్కడ మనకు రెవెన్యూ అనేది కూడా ఎక్కువగా ఇస్తున్నారు, పర్సెంటేజ్. ఇప్పుడు మనకు యూట్యూబ్ లో ఎలా అంటే, మన వీడియోస్ కి వచ్చే యాడ్స్ రెవెన్యూ 55% యూట్యూబ్ మనకిస్తుంది, 45% యూట్యూబ్ తీసుకుంటది. కానీ ఈ ఆటో ప్లే యాప్ లో ఏంటి అంటే 85% క్రియేటర్స్ కి ఇస్తుంది, 15% మాత్రమే యాప్ తీసుకుంటుంది. సో ఇది ఒక రకంగా ప్లస్, అంటే మనకు ఇన్కమ్ అనేది మనకు ఎక్కువ ఇస్తుంది ఈ యాప్ లో. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది. మరి ఇదంతా బానే ఉంది కదక్క, మరి యూట్యూబ్ ను వదిలేసి అటు సైడ్ వెళ్ళొచ్చా అని చెప్పేసి మీరు క్వశ్చన్ అయ్యొచ్చు. ఇక్కడ నేనేం చెప్తాను అంటే, ఇది వరల్డ్ వైడ్ గా చూస్తారు, వ్యూయర్షిప్ ఎక్కువగా ఉంది కాబట్టి మీకు కొద్ది రోజులు కష్టంగా ఉన్నా కూడా సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఒక రోజు అటు ఇటు లేట్ అవ్వచ్చు, ఒక నెల లేట్ అవ్వచ్చు, అంతేకాని ఖచ్చితంగా
ఖచ్చితంగా మీరు యూట్యూబ్ లో సక్సెస్ అవుతారు ఒక రోజు అటో ఇటో. కానీ ఈ ఆటో ప్లే యాప్ లో ఏంటంటే వ్యూవర్షిప్ అనేది లేదు కాబట్టి ఈ తక్కువ క్రైటీరియా పెట్టినా కూడా మీరు రీచ్ అవుతారన్న గ్యారంటీ అయితే లేదు. బికాస్ ఎందుకంటే ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, మరి అంత వ్యూవర్షిప్ వస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో మరి సొల్యూషన్ ఏంటి, దీన్ని యూజ్ చేయొచ్చా చేయకూడదా అంటే, మీరు ప్రత్యేకించి సపరేట్ గా వీడియోస్ అయితే చేయనక్కర్లేదు. కాబట్టి యూట్యూబ్ కి ఆల్రెడీ వీడియోస్ తీస్తుంటారు, కాంటెంట్ క్రియేషన్ అయితే చేస్తూ ఉంటారు. సేమ్ ఇదే వీడియోస్ ని మీరు అక్కడ అప్లోడ్ చేయండి. సో ఇప్పుడు మనకు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇదంతా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి తక్కువగా పెట్టారు. ఎందుకు, చాలా మందికి తెలియాలి, ఇంకా రావాలి ఈ యాప్ లోకి అని చెప్పేసి. యూట్యూబ్ లో కూడా స్టార్టింగ్ లో మనకి ఏది రూల్స్ అంటే ఈ క్రైటీరియా ఏది లేకుండా మానిటైజేషన్ ఇచ్చేవాళ్ళు స్టార్టింగ్ లో. కానీ ఇప్పుడు క్రియేటర్స్ పెరిగే కొద్దీ రూల్స్ అనేవి మార్చుకుంటూ వచ్చింది యూట్యూబ్ కూడా. సేమ్ మేబీ ఇక్కడ కూడా అలా పెరిగే ఛాన్స్ ఉండొచ్చు ఫ్యూచర్ లో. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో మీ వీడియోస్ ని, యూట్యూబ్ కి తీసే వీడియోస్ ని ఇందులో కూడా పెట్టండి. మేబీ మీ లక్ బాగుంటే అక్కడ కూడా మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది, తక్కువ క్రైటీరియా ఉంది కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ ఇది వరకే మీరు యూజ్ చేస్తున్న క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ చేయండి, యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది, ఈ యాప్ బాగానే ఉందక్క, మరి దీంట్లో ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇలా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ వీడియో కింద ఎస్ అని కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఆ యాప్ లో మీకు ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో వీడియో చేస్తాను. సో ఇది ఈ యాప్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. మనకు మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.